బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. అంకుల్, ఇలా దొంగిలించిన డబ్బులతో మీరు సంతోషంగా ఎప్పటికీ ఉండలేరు. అన్నిటినీ తిరిగిచ్చేయండి. పిల్లాడా, డైలాగ్ అని బానే మాట్లాడుతున్నావు గానీ ముందు మా దారికి అడ్డు తప్పుకో. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. మర్యాదగా బ్యాగ్ వదులు వదులు. మళ్ళీ తప్పించుకున్నారా? లడ్డు సింగ్ గారు మొత్తం అంతా దొంగతనం చేసుకుని వెళ్ళిపోయారు. ఓ డామ్ ఇట్. దొంగలు వచ్చి అంతా దొంగతనం చేసుకుని వెళ్ళిపోయారు. ఎవరో వచ్చి అంతా దొంగిలించుకుపోయారు. లేదు. లడ్డు సింగ్, నువ్వుండగా ఈ ఊళ్ళోకి దొంగలు ఎలా పడ్డారు? అయినా నువ్వు ఏం పట్టనట్టు ఇలా నుంచొని చూస్తున్నావేటి? నువ్వు దొంగలి పట్టుకోవడం చేత కదా? దొంగలు ప్రతిసారి నిన్ను మోసం చేసి పారిపోతున్నారు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. రేపటి వరకు నీకు టైం ఉంది. నీకు టార్గెట్ ఇస్తున్నాను. రేపట్లోగా కనీసం 10 మంది దొంగలైనా లాకప్ లో ఉండి తీరాలి. సార్, రేపటి లోపలంటే 10 కాదు సార్, 15 మంది దొంగల్ని పట్టుకోగలను. అలాగైతే సరే, రేపట్లోగా 15 మంది దొంగలు లాకప్ లో ఉండాలి. సార్ నా మాట వినండి. సార్, ఏంటి సార్ మీరు ఇలా అంటున్నారు? ఆయన ఏదో అన్నారని 15 మంది దొంగల్ని పట్టుకుంటానని మీరు ఎలా ఒప్పుకుంటారు సార్? ఆ 15 మంది దొంగల్ని ఎలా పట్టుకుంటారో చెప్పండి సార్. కానిస్టేబుల్, ఈ లడ్డూ సింగ్కి ఏది ఇంపాసిబుల్ అంటూ లేదు. ఆ ఇంపాసిబుల్ నన్ను చూసి ఐఎమ్ పాసిబుల్ అంటుంది. హలో జెంటిల్మెన్, నేను మీతో కొంతసేపు మాట్లాడచ్చా? సరే సరే మాట్లాడండి, కానీ ఎక్కువసేపు టైం వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే మేము వాకింగ్ చేస్తున్నా. నేను ఒక జర్నలిస్ట్ని. నేను మనుషుల స్వభావం గురించి ఒక పుస్తకం రాస్తున్నాను. ఇది నా చిన్ననాటి కళ, అందుకనే రాయడం మొదలు పెట్టాను. అంటే చిన్నప్పుడు మనం చాలా సరదాగా ఉండేవాళ్ళం కదా. మన పక్కన వాడి చాక్లెట్ వాడికి తెలియకుండా తీసేసుకుంటాం. ఎవరిదైనా పుస్తకాన్ని దాచిపెడతాం. అంటే మీరు కూడా చిన్నప్పుడు ఇలాంటివి ఏదైనా చేస్తారా? నేను చిన్న వయసులో స్కూల్ చదివేటప్పుడు మా ఫ్రెండ్స్ బాక్స్ నుంచి టిఫిన్ దొంగతనం చూడడం నాకు చాలా ఇష్టం తెలుసా. నేను టీచర్ కు రావడానికి ముందు స్కూల్ డేస్ లో చాక్ పీసు డస్టర్ కూడా దొంగిలించాను. టీచర్ వచ్చిన తర్వాత సగం టైము చాక్ పీసు డస్టర్ ని వెతకడంలోనే సరిపోతుంది కదా, కాబట్టి క్లాస్ లో భలేగా ఉంటుంది. ఏమంటారు? నేనేమి వేలలాగా చిన్న చిన్న దొంగతనాలు చెయ్యలేదు, కానీ ఏదో సరదాకి స్నేహితుల పెన్నులు పెన్సిళ్లు దొంగతనం చేశాను. వెంటనే మళ్ళీ వాళ్ళకే ఇచ్చేసాను అనుకోండి. ఇందులో నుంచి ఏం తెలుస్తోందంటే మీరు అందరూ ఎప్పుడో ఒకప్పుడు దొంగతనం చేశారనమాట. You are under arrest. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? దయచేసి మమ్మల్ని బయటకు వదలండి. పెడరం గారు, లాకప్ తెరవండి. వెళ్ళండి వెళ్ళండి. అరే మమ్మల్ని వదలండి. ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? చిన్నప్పుడు ఏదో పెన్సిళ్ళు పెన్నులు దొంగతనం చేసామని ఇప్పుడు ఇలా జైల్లో వేస్తారా? లడ్డూ సింగ్ అన్న పేరు మామూలుగా ఫేమస్ కాలేదు. నన్ను కమిషనర్ గారు 15 మంది దొంగల్ని పట్టుకోవాలని టార్గెట్ ఇచ్చారు. మీరందరూ దొంగతనం చేశారు. అది నిన్నో మొన్నో ఎప్పుడో చేశారు కదా.
కానిస్టేబుల్ వీళ్ళందరినీ లెక్క పెట్టు. త్వరగా ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టు. అరే ఏంటండి లడ్డు సింగ్ గారు, మీరు మమ్మల్ని మోసం చేసి జైల్లో వేసేశారు. లడ్డు సింగ్ గారు మమ్మల్ని బయటకు వదలండి. మీకు చెప్పేది బయటికి వదలండి. వాళ్ళు నిరపరాధులు అంటున్నారు. ఉండండి సార్, లోపలికి వెళ్ళి లెక్కెడతాను. 1 2 3 10. సార్ కానిస్టేబుల్ నువ్వు కూడా చిన్నప్పుడు ఏదో ఒకటి తప్పక దొంగతనం చేస్తుంటావు. ఇప్పుడు 11 మంది అయ్యారు. సార్ ఇది చాలా దారుణం సార్. ఇక్కడ ఎంతమంది ఉన్నారో లెక్కెట్టడానికి వెళ్తే ఆ లెక్కలో నన్ను కూడా కల్పిస్తారేంటి సార్? లడ్డు సింగ్ గారు, అసలు ఎందుకు వాళ్ళందరూ జైల్లో ఉన్నారు? శివ, రేపు లోపల 15 మందిని నేను పట్టుకోవాలని కమిషనర్ గారు ఆర్డర్ ఇచ్చారు. అంతేకాదు వీళ్ళ 11 మంది నాతో చెప్పారు దొంగతనం చేసినట్టు. ఏంటి తేజాని అంకుల్, స్వామి అంకుల్, మీరు కూడా దొంగతనం చేశారా? అరే రామా, మేమేం దొంగతనం చేయలేదమ్మా. లడ్డూ సింగ్ సార్ మేము చిన్నప్పుడు చేసిన చేష్టలకి దొంగతనాలని జైల్లో వేశారు. లడ్డు సింగ్ గారు, ఇలా తప్పు చేయని వాళ్ళని జైల్లో పెట్టడం అనేది నిజంగా ఎప్పుడు జరగకూడదు. శివ, రేపు లోపల నా టార్గెట్ ని నేను పూర్తి చెయ్యాలి. 11 దొంగల్ని నేను పట్టేసుకున్నాను. ఇంకో 4 నాకు కావాలి. 1 2 4 4 2 1 ఓన్లీ 4. శివ, మీరు కూడా చిన్నప్పుడు దొంగతనం చేసే ఉంటారు, నిజమే కదా? శివ, నువ్వే జవాబు చెప్పకు. లడ్డు సింగ్ సార్ ఉద్దేశం సరిగ్గా లేదు. యుడి, నువ్వు ఖచ్చితంగా ఏదో ఒకటి దొంగతనం చేసే ఉంటావు. దొంగతనం చేసావుగా, చెప్పు 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 చెప్పు. లడ్డు సింగ్ అంకుల్, ఇప్పుడు కూడా మేము చాలా చిన్న పిల్లలమే. మేము అమాయకులం అంకుల్. లడ్డు సింగ్ గారు, సరే కానీ టైం వేస్ట్ చేయడానికి బదులుగా నిజమైన దొంగల్ని మనం పట్టుకునే ప్రయత్నం చేద్దాం రండి. ముందు లాకప్ ని తెరిచి వాళ్ళందరినీ ఇంటికి పంపండి. నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను వదిలిపెడుతున్నాను. నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్నే. అన్నట్టు లడ్డు సింగ్ సార్, మేమంతా కలిసి మీకు ధన్యవాదాలు తెలపాలనుకుంటున్నాం. ఒకసారి మీరు లోపలికి వస్తే అలాగే కొట్టండి. నన్ను కూడా లాకప్ లోకి తోస్తారా? అదలకండి. అంకుల్, ఎవరైనా గుంపుగా వ్యాన్లో వెళ్ళడం మీరు చూసారా? లేదు, మేము చూడలేదు. ఓ సార్, ఇటువైపున వ్యాన్లో ఏదైనా గ్రూప్ వెళ్తుంటే చూసారా? లేదు సార్, మేము చూడలేదు. ఎవడు? చదువులే. హలో శివ, నేను వేదాసిటీ ఇంటర్నేషనల్ బ్యాంక్ బయట ఉన్నాను. వ్యాన్ లో నుంచి ఒక 10 మంది దిగి బ్యాంకు లోపలికి వెళ్తామని చూశాను. శివ, మీరందరూ త్వరగా ఇక్కడికి రండి. ఓకే ఆది, ఐఎమ్ కమింగ్. నువ్వు అక్కడే ఉండు. లడ్డు సింగ్ అంకుల్, అదిగో అక్కడే ఉన్నారు. వాళ్ళే బ్యాంక్ రాబరీ చేసి పారిపోతున్నారు. అక్కడే ఆగండి. 1 2 3 4 5 6 7 8 9 10. అరే, మీరు 10 మంది ఉన్నారు, కానీ నాకు 15 మంది దొంగలు కావాలి. వెళ్ళండి. వెళ్ళిపోండి. మీరు ఎందుకు పనికిరారు? ముందు అందరూ ఇక్కడికి వెళ్ళిపోండి. లడ్డు సింగ్ అంకుల్ ఎందుకు ఇలా చేశారు? దొంగల్ని ఎందుకలా వదిలేశారు? ఇదిగో చూడు ఏడి, నేను 15 మంది దొంగల్ని పట్టుకోవాలి. 10 మందితో నేనేం చేయగలను చెప్పు? 10లో 5 కలిపితే ఎంత అవుతుంది చెప్పండి. 5 + 5 10. ఇంకా 5 నేను ఎలా లెక్క పెట్టగలను? నువ్వే చెప్పు. ఇది చాలా మంచి విషయం అన్నమాట. 1 2 3 4 5 10 5. అమ్మో,
నేను ఇలా ఆలోచించలేదు ఎందుకని వీళ్ళ 10 తర్వాత ఇంకొక 5 మంది దొంగలనే కానీ పట్టుకోవాలి. కమిషనర్ గారు అనవసరంగా నా మెదడులో 15 అన్న నంబర్ని ఫిక్స్ చేశారు. నేను అసలు లెక్క పెట్టడమే మర్చిపోయాను. శివా శివా ఆది దొంగలెక్కడా? లడ్డు సింగ్ అంకుల్ లెక్కల వలన దొంగోళ్ళందరూ పారిపోయి ఇప్పుడు హాయిగా ఉన్నారు. నా పేరు కేలేష్ చిల్కీవాలా. నా దారికి అడ్డు తప్పుకొచ్చిన పిల్లడా, అనవసరంగా దెబ్బలు తినకు. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. ఎంత ధైర్యం ఉంటే నన్ను కొడతావు? తనని వదలకండి. ఇన్స్పెక్టర్, ఆ పిల్లాడికి మా మనుషులతో ఫైట్ చేయొద్దని చెప్పు, లేదంటే ఈ నిమిషమే నిన్ను అలాగే పైకి పంపించేస్తాను. నేను ఒక విషయం చెప్తే అది చేస్తాను. వీడెవడో నా వీపు వెనకాల తుపాకీతో నిలబడ్డాడు. ఈ చిన్న పిల్లాడు తన సైకిల్ తోనే కదా మమ్మల్ని ఎంతో దూరం తనే కదా ఫాలో చేసుకొచ్చాడు. తన సైకిల్ ని ఎక్కడైనా పెట్టేయండి. త్వరగా అందరూ వ్యాన్లోకి ఎక్కండి. ఊరే ఆగరా, నీ రివాల్వర్ తీసుకుపో. నేను లైసెన్స్ లేని రివాల్వర్ వాడడం లేదు, తీసుకువెళ్ళిపో. లడ్డు సింగ్, ఆకలేస్తుందని అలాగే తినేయి. ఊరై, నేను రివాల్వర్ ఎందుకు తింటాన్రా చెప్పు. అవును లడ్డు సింగ్ అంకుల్, మీకు నిజంగానే ఆకలేస్తే దాన్ని మీరు తినొచ్చు. రివాల్వర్ కి బదులు మీకు అరటిపండిచ్చి వాడు మిమ్మల్ని ఫూల్ చేశాడు. వాడు నన్ను పిచ్చివాడిని చేసి వెళ్ళిపోతున్నాడా? మనం ఈ గ్యాంగ్ ని పట్టుకోవాలంటే ఖచ్చితంగా ఏదో ఒక ట్రాప్ సెట్ చేయాల్సిందే అనుకుంటాను. మనం సెట్ చేసే ట్రాప్ ఎలా ఉండాలంటే తనంతట తానుగా వచ్చి ఇక్కడ చిక్కుకుపోవాలి. ఇకప్పుడు మన వారిని పట్టుకోవచ్చు. లడ్డు సింగ్ గారు జాగ్రత్తగా వినండి. దొంగలు ఎప్పుడో వేదాస్ నగరం నుంచి పారిపోయారు. దొంగలంట దొంగలు, దొంగలు కాదయ్యా, ఎలుకలు వాళ్ళు. ఆ దొంగ ఎలుకలు అన్నిటినీ పట్టుకొని ఉత్తికి ఆరేసాను. ఆ తర్వాత దొంగ ఎలుకలు ఎలా పారిపోయాయంటే. ఎంత ధైర్యం ఉంటే ఆ ఇన్స్పెక్టర్ మనల్ని ఎలుకలని చెప్తాడో? మన ఎలుకలు కాదు ఏనుగులు అని తనకి అర్థమయ్యేలా ఏదైనా ఒకటి మనకు ఖచ్చితంగా చెప్పాలి. లడ్డు సింగ్, ఎంత ధైర్యం ఉంటే మమ్మల్ని ఎలుకలని చెప్తావు? నేను ఎవరిని నిరూపించడానికి ఇప్పుడే నేను నీ దగ్గరికి వస్తున్నాను. సిద్ధంగా ఉండు. నీ జన్మంతా వెతికినా నేను నీ చేతికి చిక్కన్రా. నువ్వు ఎంత వెతికినా సరే నీ జన్మంతా సరిపోదు నేను ఎక్కడున్నానో కనిపెట్టడానికి. పదండి వెళ్దాం. ఆ లడ్డు సిక్కు మనం ఏంటో చూపిద్దాం. పొద్దున్నుంచి లడ్డు సింగ్ బయటికి రానే లేదు. సరే పదండి, మనం తనని ఫాలో చేద్దాం. ఎక్కడైనా దూరంగా దాక్కున్నాడేమో. గూండాలు నా వెంట పడ్డారు సార్. వాళ్ళు ఎక్కడ వరకు వచ్చేసారు సార్? కానిస్టేబుల్, ఆ దొంగలందరూ వచ్చేసారయ్యా. అది సరే గాని మన శివగాడు వస్తున్నాడా లేడా? శివ మాత్రం రాకపోతే
ఆ దొంగల ముఠ అందరూ కలిసి మన ఇద్దరిని ఉతికి లడ్డు సింగ్ గారు, నేను మీ ఇంటర్వ్యూని టీవీలో చూశాను. మీరు ఆ ఇంటర్వ్యూలో దొంగలందరినీ ఎలుకల్లాగా తరిమి కొట్టానని చెప్పారు కదా. ఇప్పుడు నిజంగానే ఎలుకలు ఎవరు నాకు కాస్త చెప్తారా? అలా ఎవరు లేరు. అది పూర్తి ప్లాన్ మన శివగాడిది. అదే శివగాడిది. శివ ప్లాన్ ఎవరిదైతే ఏంటి, కానీ ఈ చోట మీరు ఇద్దరు మాత్రమే కదా ఉన్నారు. చెప్పిన అర్థమైందా? ఇక్కడ లడ్డు సింగ్ గారు మాత్రం కాదు, ఇదే ప్రదేశంలో నేను కూడా ఉన్నాను. నా శివ వచ్చేసాడు. ఓ, నువ్వు వచ్చేసావు చిన్న పిల్లడా. కానీ నువ్వు ఇక్కడి నుంచి ఎలా తిరిగి వెళ్ళగలవు? పిల్లాడని మాత్రం చెప్పొద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాను. శివ, నా పేరు శివ. త్వరగా తనని పట్టుకోండి. తను ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళకూడదు. ఇదిగో తీసుకో. ఏమో నీకు. లడ్డు సింగ్ గారు, ఈ గ్యాంగ్ మొత్తాన్ని అరెస్ట్ చేసేయండి. మొత్తం 11 మంది ఉన్నారు. మన కానిస్టేబుల్ని కలుపుకుంటే 11, తర్వాత ఏడి 12, యూడి 13, రేవా 14, శివాని కలుపుకుంటే 15 మంది అయిపోతారు. మిషన్ కంప్లీట్ అయ్యింది. లడ్డు సింగ్ గారు, మీరు ఆ చెక్క ముక్కల వెనకాల చూడండి, ఇంకో 4 దాక్కున్నారు. మొత్తం 15 మంది. లడ్డు సింగ్ పేరు మామూలుగా ఫేమస్ కాలేదురా. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.